अंबा शांभवी चंद्रमौळिरबला अपर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी ఒరే దేవుడు అటు ఇటు కాదు ఎన్నిసార్లు చెప్పాలి బుద్ధి లేదు నాకైతే గట్టు కాదు గిట్టే ఎన్నిసార్లు చెప్పాలి దమాక్ పనిచేస్తలే నేనైతే గిట్లనే పెట్టుకుంటా నువ్వు గట్టు పెట్టుకో నేను అసలే పూజలో ఉన్నా నా జోలికి రాకుండ్రి అంతనే ఏడ్చావులే గాని లే చిన్నదరు ఇంకా రాలేదు చూసిరా గట్టనే చిందరా అమ్మ పూజకు రమ్మంటాంది ओम नित्यशुद्धाय नमः ओम नित्यबुद्धाय नमः ओम निरवज्याय नमः ओम निरंतराय नमः कर्पूर निराजनं समर्पयामि బాబు అదేవిడి తల మీద నీళ్లు అది తలంటు పోసుకున్నాను కదమ్మా సరిగ్గా తుడుచుకోలేదేమో జలుబు చేయదు పర్లేదమ్మా బట్టలు మార్చుకునిరా పలహారం తిందు గాని అలాగమ్మా కమేన్ అంతే మనకు కావలసినవన్నీ అమ్మ దగ్గర ఉన్నాయి కథవ పకోడీలకి పేపర్లు అమ్ముకోవాల్సిన కర్మ నాకు సరే గాని నీకేం కర్మరా 4 తరాల తర్వాత ఈ వంశంలో పుట్టిన ఒకే ఒక్క మగపురుషుడివి మీ దయ యువరాజువి నువ్వు టాటిది కావాలి అంటే ఆవిడ ఇస్తుంది కానీ నేను అనలేనుగా ఈ పేపర్లు చాటం లేదు ఆయ్ కాస్త ఎక్కువ పేజీలు ఉండేవి ఆ స్క్రీను గీను అంటారే అలాంటి వాటికి చందాలు కట్టించు అవి చదువు చాలు అంటుంది నాన్న ఏం చాలు నా బొందా పేపర్లన్నీ సెన్సార్ చేసి ఇలా కత్తిరించేస్తే తూకానికి వాడు ఒప్పుకోవటం లేదు ఆ దీపావళి సంచికలు ఎక్కడున్నాయి అవి ఇంకా చదవలేదు నాన్న ఏడిసావు బోడి చదువు అమ్మా ఎక్కడ దాచావా ఇదేమిట్రోయ్ పాచిమొహం పూజ ఇప్పుడు పழுదోవడమా భలే అబ్బే సెకండ్ టైం నాన్న ఆహా ఆ మాట అమ్మకి చెబుదాం అలాగే ఉండు నాన్న వద్దు నాన్న ఇవి తీసుకో అలా దారికి రా ఒరే అప్పుడు పేపర్లు ఎక్కుతున్న కొద్దీ ఇడ్డల సైజు తగ్గిస్తున్నావంట అయ్యగారు తిడుతున్నారు మరి సాయంత్రం మసాలా గారెలదే పచ్చడి ఎక్కువ ఇవ్వమంటున్నారు యాదవ యాదవ అని మళ్ళీ సార్ అమ్మగారు కేకేస్తున్నారు కిందకి రా
కాదు ఎర్రి మాకు ఆవిడ కట్టాలి. సంపుత నా దగ్గరకు వస్తే నాకు పెళ్లి చేస్తావు, నాకు పెళ్లి సంపుతా సంపుతగంతనే సంపుతా మల్లయ్య, సంపుతా. బాక్స్ లోపల పెట్టు. అమ్మగారు మీరే ఎవరయ్యా మీరు? అమ్మ దొరసానమ్మ, నా బిడ్డని గాడు మనువాడమంటే గట్లని గిట్లని పొమ్మంటున్నాడు. మా అమ్మ ఇంట్లో యమ్మ పరేసనే ఏడుస్తోంది. జరా చెప్పు తల్లి నీ బాంచను. ఏరా మల్లయ్య, పెళ్లి చేసుకోనంటావా? పిల్ల ఎంత చక్కగా ఉంది, నీకేం పొగర్రా? అబ్బాయి, నువ్వు ముహూర్తం పెట్టించుకురా, పెళ్లి నేను చేయిస్తా. రే ఇలారా. అమ్మో అమ్మో వద్దమ్మో, నేను మనవాణ్ణి గంతనే. రే ఇలారా. ఏందమ్మా గట్ట దబాయిస్తావు? నేను దాన్ని కట్టకపోతే నిన్నెవడు చూస్తాడు? నీ కథ ఏంది? ఓరిగాడిదా, నా గదికేమిట్రా? ఏంట్రా ఏంట్రా మరి గందికనే నీకు దమ్మకలేదనేది. నేను వదిలేసిపోతే నువ్వెట్లా బతుకుతావు మళ్ళా? ఓరి దరిద్రుడా, నువ్వెక్కడికి పోతావురా? నువ్వు అది వాడు కోటలోనే కొలువు చేయండి. ఆ, అమ్మా గద్గదే తమాష మళ్ళా. ఆళ్ళు రారు, నన్నే ఆళ్ళూరికి తోలకపోతారు, పొలంలో గట్టి పారేస్తారు, ఇల్లరికం చేసేస్తారు. గందుకనే నేను పోను, బస్ గంతనే. ఆ పోన్లేరా, పెళ్ళాడి వాళ్ళతోనే పో, ఎక్కడో అక్కడ బావుండు. మరి గందుకనే నీకు దమాకలేదనేది. నిన్ను వదిలిపెట్టి నేను పోకూడదు దొరికేనా? గప్పుడు మమ్మ ఉట్టుబెట్టలే. మరైతే పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నేను చచ్చాక? గంతనే మళ్ళా. గప్పటిదాకా కాగమంటే ఇలా దమ్మకు పని చేస్తలే. ఓరి నీ స్వామి భక్తి చల్లగుండా. అమ్మాయి, 10 రోజులు ఆగండి, నేనే మీ పెళ్లి జరిపిస్తా, మీతోనే పంపిస్తా. గట్లనే తల్లే మా అమ్మ చల్లగుండు. అమ్మోరు మంచిగా మస్కా వేసినావు, మంచిగా ఎలగొట్టినావు. నేను చెప్తే ఇనుకున్నారు. మంచిగైంది మంచిగైంది మంచిగైంది. ముందు బొప్పాయి తినాలి. నేను తిన్నానుగా, బోరు. రోజు తినాలి, జీర్ణానికి మంచిది. డాక్టర్ గారు చెప్పారు, తిను. బొప్పాయి వేడి, చాలా వేడి. అందుకే క్రీమ్ వేశారు, అది చలవ. గుడ్ మార్నింగ్ మేడం. ఉమ్. గుడ్ మార్నింగ్ సార్. అంతే కదా సార్. అండ్ వెరీ గుడ్ మార్నింగ్ టు మై ఫ్రెండ్స్ చార్మింగ్. సరే ఒరేయ్, సరే అనకూడదు, థ్యాంక్ యూ అనాలట. మేడం, నేటి పత్రికల్లో ముఖ్య వార్తలు. సంపదపై పన్ను సారీ సంపదపై పన్నుపై సంపద పై పన్నుపై పై పన్ను విధించాలని ప్రభుత్వ సూచన. అబే, పై పన్ను కింద పన్నుని తికమకగా చదివితే ఉమ్. ఇందులో తికమకేం లేదు. సంపద పైన పన్ను, అది ఒక లిమిట్ దాటితే పై పన్ను, అంటే సర్చార్జ్. పన్ను ఎక్కువ కట్టినా తప్పే ఈ పాడు రోజుల్లో. భలే భలే అన్నారు మేడం. వాట్ ఏ బ్రెయిన్. ఓహో, ఏం జోకేశారు మేడం. క్షమించండి మేడం, నవ్వు నవ్వు ఆపుకోలేకపోయారు. అయినా అరటి పండు మొలిచి చేత పెట్టినట్టు ఎంత ఎంత సింపుల్ గా చెప్పారు మేడం. అసలు అమ్మగారు ఆర్థిక మంత్రి కావాల్సిన వారు. వాట్ అన్ అబ్జర్వేషన్. ఆహా, ఓహో. రావు గారు, అదే వద్దన్నది. వినేవాళ్ళు పొగడతారు అనుకుంటారని చెప్పానా? అమ్మా, అది రొట్టె, ఇది పండు. నా పేరు రావు అన్న పచ్చి నిజాలు కూడా పొగడతలేని ఒప్పుకుని చంపలేసుకుని. రావు గారు, వార్తలు చెప్పండి. నిజం చెప్పడమే భజంత్రి అయితే నేను భజంత్రినే. సెలవమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. రావు గారు, సారీ, నొచ్చుకోకండి. నాతో మాట్లాడుతున్నప్పుడు మీరెవరిని ఖాతరు చేయకండి. మీకు కూడా చెప్తున్నాను, ఆయన ముందు వికారాలు పోకండి. చెప్పండి. ఒక కోటేశ్వరుడి మైనర్ కుమార్తె తను ప్రేమించిన డ్రైవర్ కుమారుడితో నిన్న రాత్రి పారిపోయి. రావు గారు, అలాంటి వార్తలు అబ్బాయి ముందు చదవద్దని చెప్పానా? కానీ తెల్లరసరికి పట్టేసుకున్నారమ్మా. రావు గారు, అంతేనమ్మా. మన సమస్య ఉందమ్మా. కాఫీ తోటలో పంట దించారు, ఇప్పుడు బోనస్ ఇవ్వకపోతే సమ్మె చేస్తా ఉంటున్నారు వర్కర్లు. అబ్బే ఏం లేదమ్మా, బోనస్ ఇవ్వడానికి వీల్లేదంట నాన్న. ఏం బెదిరిస్తారా? సమ్మె చేసుకోమని చెప్పండి. మేడం, బాబు గారు చెప్పింది కూడా. అనుకున్న తేదీకి పంట ఎగుమతి చేయకపోతే 5-6 లక్షల నష్టం వస్తుంది. ఓహో, బోనస్ ఇస్తే అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఇస్తామని ప్రకటించండి. చెప్తాం. బ్రిలియంట్ మేడం. నే వద్దన్నా కాబట్టి ఇస్తోందిరా చండిక.
వర్కర్లు బతికారు. ఆగండి, ఇవాళ మీ పుట్టినరోజు పండగ. అలాగా, అందుక నాకు పొద్దున్నే తలంటు పోశారు. కంగ్రాచులేషన్స్. భలే భలే. మీకోసం సూట్ కుట్టించాను. సాయంత్రం పార్టీకి పెద్ద మనుషులు వస్తారు. ఆ గళ్ళలుంగి పారేసి సూట్ వేసుకోండి. ఆ చుట్టలు బీడీలు కాల్చకండి. ఉల్లిపాయ పకోడీలు నవలకండి. ఆ సూటుకి తగిన టై కట్టించుకోండి. బట్టతలకి రంగేసుకోవాలా, విగ్గు పెట్టుకుంటే చాలా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.